హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్ స్ట్రైక్ బేస్డ్ ప్రైస్ మీద మనం ఒక ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ చూడబోతున్నాం. ట్రేట్రాన్లో ఈ స్ట్రాటజీ మీకు క్రియేట్ చేసి చూపెడతాను. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఒక ఫ్రెండ్ నాకు మెసేజ్ చేశాడు, తన కండిషన్స్ ఇలా ఉన్నాయి సార్, దాని మీద ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసి చూపెట్టానని మెసేజ్ చేశాడు. ఒకసారి మీకు అతను సెండ్ చేసిన కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాడు. బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ప్రీమియం 420, ఫస్ట్ వచ్చేసరికి ప్రీమియం ప్రైస్ వచ్చేసరికి 420 బిలో వెళ్ళి మళ్ళీ 420 ఎబోవ్ వెళ్ళినప్పుడు ప్రైజ్ స్ట్రైక్ ప్రైజు 420 బిలో వెళ్ళి 420 పైకి వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. అది మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి మార్కెట్ క్లోజింగ్ టైం వరకు ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ట్రేడ్స్ తీసుకోవాలని అతను నాకు సెండ్ చేశాడు. సో ఈ స్ట్రాటజీ మనం ట్రేట్రాన్లో క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ సేమ్ ఇదే కండిషన్స్ మీదలో మనం ట్రేట్రాన్లో క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇదే స్ట్రాటజీ మీరు కూడా చూసి నేను చేస్తాను, క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ స్ట్రాటజీ పేపర్ ట్రేడింగ్ చేయండి. ఎందుకంటే దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు 1 వీక్ ఆర్ 2 వీక్స్ వరకు రిజల్ట్స్ చూడండి. సేమ్ ఇవే కండిషన్స్ మీద, ఇతను చెప్పిన కండిషన్స్ మీద ఎగ్జిక్యూట్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ కాకుండా మీకు వీడియో డిస్క్రిప్షన్లో మేము ఆల్రెడీ ఫ్రీగా స్ట్రాటజీస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి, మీకు డిస్క్రిప్షన్లో చూపెడతాను. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి ఫ్రీగా మీకోసం క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. బేస్డ్ ఆన్ టైమింగ్స్, బేస్డ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు విత్ 1 లాట్. మిగతా వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట. టోటల్ 11 స్ట్రాటజీస్. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ అకౌంట్తో చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ట్రేట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు పేపర్ ట్రేడ్ చేశారు, రియల్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ ఎన్జెల్ఆర్, ఫైర్ స్టార్, ఎల్ఎస్ బ్లూ ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్, ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్. ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటి త్రూ ఇందులో ట్రేడ్ చేస్తే మీకు ట్రేట్రాన్ యొక్క మంత్లీ 14% ఛార్జెస్ అనేది ఉండదు, ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఫ్రెండ్ సెండ్ చేసిన కండిషన్స్ మీద మనం స్ట్రాటజీ చేయడానికి ట్రై చేద్దాం. సో స్ట్రాటజీ చేస్తాను, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ప్రీవియస్ చేయలేదు, సేమ్ దీని బేస్డ్ మీద నేను స్ట్రాటజీ చేయడానికి ట్రై చేస్తాను ఈ కండిషన్స్ మీద. సో మీరు కూడా రేపటి మార్కెట్ అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు సేమ్ ఇది పేపర్ ట్రేడింగ్ చేయండి. సేమ్ ఇదే కండిషన్స్ మీద ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా టెస్ట్ చేయండి. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయ్యి మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను అడ్వాన్స్ స్ట్రాటజీకి వెళ్ళి క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ ఏదైనా నేమ్తో మీరు క్రియేట్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ నేమ్ ఇంపార్టెంట్ కాదు, బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ 420, జస్ట్ నేమ్ అలా రాసుకున్నాను, స్ట్రైక్ ప్రైస్ 420 అని. సో ఇక్కడ వచ్చేసరికి ఇది డిస్క్రిప్షన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఈ ట్యాగ్స్ కూడా ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం కండిషన్స్ రాసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కొత్తగా ఇది మీకు కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఈ అడ్వాన్స్ స్ట్రాటజీ క్రియేషన్ అనేది బేస్డ్ ఆన్ కీవర్డ్స్ ఉంటాయి. మీకు ట్రేట్రాన్లో కీవర్డ్స్ నేర్చుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఫస్ట్లో చూస్తే కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. బట్ ఇనిషియల్ మీకు ఏం అర్థం కాదు కొత్త వాళ్ళకి. ఆల్రెడీ ట్రేట్రాన్లో స్ట్రాటజీ క్రియేట్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఇది కొద్దిగా మీకు డిఫికల్ట్ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తూ మీకు కూడా వస్తుంది అనమాట. కీవర్డ్స్ మీద బేస్డ్ మీద ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు లెర్నింగ్ పర్పస్ నేను ట్రై చేస్తున్నాను. సో మీరు ఇదే స్ట్రాటజీ మీరు ఓన్గా ట్రై చేసుకోవాలనుకుంటే సో ఇదే కాపీ పేస్ట్ చేస్తూ అక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తే మాది బాధ్యత కాదు, జస్ట్ మీరు నేర్చుకోవడానికి నేను చేస్తున్నాను. ఈ స్ట్రాటజీ కూడా ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేస్తే అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది మీకు ఎలా
తెలుస్తుంది అనమాట. సేమ్ రియల్ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ఇచ్చిన కండిషన్స్ మీద అదే విధంగా ఆర్డర్స్ తీసుకుంటుంది. మీరు 1 వారం లేదా 2 వారాలు పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు కండిషన్ రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏంది మనకి నేను చెప్పిన కండిషన్స్ 9:15 నుంచి 3:30 లోపల ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది కామన్ మన ఎన్ఎస్సిలో కాబట్టి టైం, మన మార్కెట్ 9:15 నుంచి 3:30 కాబట్టి టైం. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ అనమాట ట్రేట్రాన్లో ఈ కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్ చెప్పాను, కానీ నాకు ఆల్రెడీ చేసి ప్రాక్టీస్ అయ్యాయి కాబట్టి నాకు బై హార్డ్ అయిపోయాయి. నెంబర్ 9:15. సో ఇక్కడ ఏం రాశానంటే మార్కెట్ ఎన్ఎస్సి మార్కెట్లోనే బ్యాంక్ నిఫ్టీ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సిలో 9:15 తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇంకో కండిషన్ ఏం రాస్తే టైం సేమ్ లెస్ దాన్ 3:30 లోపలనే ఇది నేను జస్ట్ 3:20 అని రాసుకుంటే 3:20 లోపలనే ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. 24 అవర్స్ ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. 15-20 అని మెన్షన్ చేస్తాను. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కండిషన్ మనం రాయబోతున్నాం. మెయిన్ కండిషన్ మనకి ఏంది, అతను ఏం చెప్పాడు, ప్రీవియస్ వచ్చేసరికి ప్రీవియస్ ఎగ్జాంపుల్ క్యాండిల్ మీద చెప్తున్నాం. ప్రీవియస్ వచ్చేసరికి 420 కిందికి వెళ్ళి మళ్ళీ 420 పైకి వచ్చిన తర్వాత బై పొజిషన్ తీసుకోవాలని చెప్పాడు. సో మనం ఇదే ఇక్కడ రాయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటంటే పొజిషన్ అని రాసుకుంటాను. పొజిషన్ -1 క్లోజ్ ప్రీవియస్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ సింబల్ వచ్చేసరికి 1 minute క్యాండిల్. సో మీరు జస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ నేను ట్రై చేస్తున్నాను. అది బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పాడు కదా, బ్యాంక్ నిఫ్టీ. ఇది వచ్చేసరికి కరెంట్ వీక్ స్ట్రైక్ ప్రైస్, కాల్ ఆప్షన్. ATM స్పాట్. ఓకే, 1 minute ఇన్స్ట్రుమెంట్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో కరెంట్ వీక్లో కాల్ అట్ ద స్పాట్లో లెస్ దాన్ అంటే లెస్ దాన్ నెంబర్. ఈ నెంబర్ ఏం చెప్పిండు, 420 బిలో ఉండాలి. -1 క్యాండిల్ 420 బిలో ఉండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి హై అని రాసుకుందాం. ఈ -1 అంటే ప్రీవియస్ క్యాండిల్, 0 అంటేనే ప్రజెంట్ క్యాండిల్ ఫ్రెండ్స్ ట్రేట్రాన్లో. ఇవి అనేది ఈ మీకు కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. సింబల్ వచ్చేసరికి 1 minute టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి సేమ్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి NFO నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ వచ్చేసరికి కరెంట్ వీక్, చూజ్ వచ్చేసరికి కాల్ ఆప్షన్, స్పాట్. ఇప్పుడు లెస్ దాన్ -1 ప్రీవియస్ క్యాండిల్ అనమాట. ప్రీవియస్ 420 బిలో ఉండాలి. ప్రజెంట్ హై వచ్చేసరికి 420 420 కంటే గ్రేటర్ దాన్. అంటే ప్రీవియస్ 420 ఈయన చెప్పిన కండిషన్ ఏంది, ఈడ క్లియర్గా చెప్పిండు. 420 కిందికి వచ్చి మళ్ళీ 420 పైకి వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకోవాలి. మనం ఇదే రాసాం. ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసరికి 420 బిలో వెళ్ళి ప్రజెంట్ క్యాండిల్ 420 ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. ఇప్పుడు ఈ ATM నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆ క్యాండిల్ దగ్గర 420 అయిపోయి వెళ్తే బై పొజిషన్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇంకేం రాసుకుంటామంటే పొజిషన్ డీటెయిల్స్. ఇది మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా, పొజిషన్ డీటెయిల్స్ మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా ఇది ఒకటి మనం రాసుకుంటాం. ఇది ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది ఫ్రెండ్స్, ఏం లేదు, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. కొద్దిగా మీకు కొత్త వాళ్ళకి డిఫికల్ట్ అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. సేమ్ నెంబర్. సో మనం ఇప్పుడు కాల్ ఆప్షన్స్లో కండిషన్స్ రాసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తా. 9:15 తర్వాతనే తీసుకోవాలి, 320 బిలో క్లోజ్ అవ్వాలి మార్కెట్ క్లోజింగ్. ఫస్ట్ ఏం చెప్పిండు ఆయన, 420 ప్రీవియస్ 420 బిలో వెళ్ళి 420 ఎబోవ్ అంటే 420 ఎబోవ్ వెళ్ళిన తర్వాతనే పొజిషన్ తీసుకోవాలని చెప్పిండు. ఇంకా మళ్ళీ ఒకసారి చదువుదాం. ప్రీమియం 420 క్రిందకు వచ్చి మళ్ళీ 420 ఎబోవ్ వెళ్ళినప్పుడు
420 ప్రీమియం 420 క్రిందికి వచ్చి మళ్ళీ 420 ఎబో వెళ్ళినప్పుడు అని మెన్షన్ చేసిండు ఆయన. సో ఇది మనం ఇక్కడ ఏంది ప్రీవియస్ క్యాండిల్ 420 బిలో ఉండి నెక్స్ట్ జీరో క్యాండిల్ 420 ఎబో వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలని మెన్షన్ చేశాం. సో ఆయన ఈ విధంగానే రాసిండ. ప్రీమియం 420 క్రిందికి వచ్చి స్ట్రైక్ ప్రైస్ క్రిందికి వచ్చి మళ్ళీ ఓకే 420 క్రిందికి వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ 420. ఒక్క పని చేద్దాం ఫ్రెండ్స్, ఈ కండిషన్ అతను సేమ్ అదే 420 కిందికి వెళ్తుంది, ప్రీవియస్ 420 కిందికి 420 బిలో స్ట్రైక్ ప్రైస్ దగ్గర ప్రీవియస్, ఇది ప్రజెంట్ వచ్చేసరికి ప్రజెంట్ క్యాండిల్ 420 ఉన్నప్పుడు ఆయన ఇంకో విధంగా కూడా మెన్షన్ చేసిండు కదా. సో ఇంకొక కండిషన్ ఏంటంటే ఆయన చెప్పిన విధానం ఇక్కడ ఓకే ఇదే ఇక్కడ రాద్దాం. గ్రేటర్ దాన్ 420 అంతకుముందు క్యాండిల్ -2 అంటే 420 ఎబో వెళ్ళి మళ్ళీ 420 కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఆయన చెప్తున్న కండిషన్. ఇక్కడ ఏం చెప్పిండు, 420 ప్రీమియం 420 కిందికి వచ్చి మళ్ళీ 420 ఎబో టచ్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోవాలని చెప్తుండు. అంటే ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ 420 ఎబో ఉండాలి ప్రీవియస్ క్యాండిల్, ఇది -1 క్యాండిల్, దానికంటే ప్రీవియస్ క్యాండిల్ 420 ఎబో ఉండాలి, 420 కిందికి రావాలి, మళ్ళీ 420 ఎబో వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇది స్టడీ అయితే అతను చెప్పిన ప్రకారం రాస్తున్నాను, ఈ విధంగా చూడండి మీరు కూడా, అందుకే పేపర్ ట్రేడింగ్ చేయండి. కండిషన్ రాశాం. ఇక్కడ ఏం తీసుకోవాలి, కాల్ ఆప్షన్, ఎన్ఎఫ్ఓ, కాల్, నిఫ్టీ బ్యాంకు, నార్మల్, ఏటీఎం, ఎఫెక్స్ తీసుకోండి. ఇక్కడ ఏ ప్రీమియం దగ్గర ఫైన్ స్ట్రైక్ ఇక్కడ కూడా రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఏంది నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, ఎల్టీపీ, బిడ్ వాల్యూ నెంబర్, ఓకే. కాల్ ఆప్షన్ మనకు తీసుకోవాల్సింది కాల్ ఆప్షన్. ఇక్కడ సెలెక్ట్ ఎక్స్పైరీ వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైరీలో తీసుకోవాలి. ఎల్టీపీ ప్రైజ్ నెంబర్ వచ్చేసరికి 420, ఓకేనా, 420 ఎనీ. ఎఫెక్ట్స్ రాశాం. కరెంట్ వీక్లీ నార్మల్ క్వాంటిటీ లాట్ 1, ఓకేనా, రైట్. సో మనం రాసింది ఏంటంటే చూశారు కదా. ఇప్పుడు ఇది సేవ్ చేస్తాను, ఒకసారి సేవ్ చేసి ఫస్ట్ కండిషన్ కాల్ ఆప్షన్కి రాశాం. 420 బిలో వెళ్ళి 420 ఎబో నుంచి 420 బిలో వెళ్ళి మళ్ళీ 420 పైకి వెళ్ళినప్పుడు తీసుకోవాలని చెప్పిండు అతను. సో అదే రాశాం. 915, 320, 915 తర్వాత తీసుకోవాలి, బిలో 320 లోపల ఎగ్జిక్యూట్ అవ్వాలి. -2 క్యాండిల్ 420 ఎబో ఉండాలి, -1 క్యాండిల్ 420కి రావాలి, మళ్ళా 420. సో 1 మినిట్ క్యాండిల్లో అతను స్ట్రైక్ బేస్డ్ మీద చెప్పాడు, మనకు సేమ్ స్ట్రైక్ బేస్డ్ మీదే క్యాండిల్ మీద మనం చూద్దాం. ఇది సేమ్ అదే విధంగా ఉంటుందా, మీరు యాడ్ చేసుకోండి. ఇది పేపర్, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇది ఒకవేళ ప్రాఫిటబుల్ అనిపిస్తుంది. ఇంకొక సెట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కాల్ ఆప్షన్కి రాసాం కదా, సేమ్ ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ ఎడిట్ చేస్తాను. ఏమేమి ఎడిట్ చేస్తానంటే ఇది ఇంతకుముందు కాల్ ఆప్షన్ కదా, ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి పుట్ ఆప్షన్, ఓకే.
జస్ట్ పుట్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటాను. జస్ట్ పుట్ ఆప్షన్ సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, ఓకేనా. ఇక్కడ కండిషన్ సేమ్, ఇది కాపీ ఇద్దాం. కాపీ పేస్ట్ చేసిన ఎడిట్ చేస్తే మళ్ళా సెట్ అవుతుంది. ఇక్కడ ఎన్ఎఫ్ పుట్ నిఫ్టీ బ్యాంక్ నార్మల్ ఎఫెక్ట్స్లో ఎడిట్ చేయడానికి ఏముంటుంది. ఇక్కడ మనం కాల్ ప్లేస్లో పుట్టు తీసుకోవాలి. ఆప్షన్ టైప్ పుట్టు కదా ఇది. ఆప్షన్ టైప్ నిఫ్టీ బ్యాంక్ సెలెక్ట్ వీక్లీ 420 పుట్. ఓకే, కరెంట్ మంత్ కరెంట్ వీక్ లాట్స్ వన్స్ అంతా ఓకే. రైట్ అయిపోయింది. కాల్ రాసాం, పుట్ రాసాం, కండిషన్స్ అతను చెప్పిన కండిషన్ ప్రకారం రాసాం. సో అతను ఏం చెప్పాడు మళ్ళా, ఇది ట్రేడర్ ప్రైస్ మళ్ళీ 410 బిలో స్టాప్ లాస్ హిట్ అయితే 410 పాయింట్స్ 410 బిలో వెళ్తే మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వాలని చెప్పాడు. సో ఇక్కడ మనం ప్రైస్ అన్న యూనివర్సల్ ఎగ్జిట్లో మనం ఈ కండిషన్ రాసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ కండిషన్ ఏం రాసుకుంటాం, సేమ్ టైం నెంబర్ 1520 లోపల ఇంకో కండిషన్. ఇక్కడ ఏంటంటే ఆర్ 15 మార్కెట్ 15 యూనివర్సల్ ఎగ్జిట్ అయిపోవాలి 1520 లోపల. ఇక్కడ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అని రాసుకోవచ్చు. ఆర్ మన కండిషన్ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఎల్టీపీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎల్టీపీ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ నేమ్, ఓకేనా. ఎంట్రీ 111 ఈ 11 ఎందుకు సెట్ చేస్తున్నానో మీకు ఇప్పుడు పెడతాను. 1 ఓకే. ఎంట్రీ ఇన్స్ట్రుమెంట్ ఇది వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్. సెట్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 1, లెగ్ నెంబర్ 1. ఈ 11 ఏందో మీకు ఇప్పుడు చెప్తాను. ఈ 11 ఏంటంటే ఇదేంటిది సెట్ నెంబర్ 1, ఇది కండిషన్ నెంబర్ 1, ఓకేనా. లెగ్ నెంబర్ ఇది వచ్చేసరికి లెగ్ నెంబర్ 1 అవుతుంది, ఓకేనా. ఇందులో రాసింది ఇది లెగ్ అంటారు, ఇది లెగ్ నెంబర్ 1, ఇది కండిషన్ నెంబర్ 1, సెట్ నెంబర్ 1. ఈ కండిషన్ ఇక్కడ మనం రాస్తున్నాం అన్నమాట. యూనివర్సల్ ఎగ్జిట్లో ఇక్కడ మనం రాస్తున్నాం, ఓకేనా. లెస్ దాన్ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రైక్ నిఫ్టీ ఇట్లన్నా రాసుకోవచ్చు, ఆర్ మీరు ఇట్లన్నా రాసుకోవచ్చు. లెస్ దాన్ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఎల్టీపీ ఇక్కడ మెన్షన్ చేస్తలేం కాబట్టి ఇక్కడ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ ప్రైజ్ ఆ స్ట్రైక్ చూజ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెగ్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 1,
1 minus నెంబర్ 10 పాయింట్స్. అతను పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 10 పాయింట్స్. ఓకేనా? ఇది ఎగ్జిట్ కండిషన్ రాస్తున్నాం ఇక్కడ. ఎగ్జిట్ కండిషన్ ఇక్కడ రాస్తున్నాం. ఆర్ ఇంకో కండిషన్ రాసుకుందాం. సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను. ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే నిఫ్టీ బ్యాంక్. ఓకే, ప్లస్ ఇదే నెంబర్ 30 పాయింట్స్ ఆర్ 40 పాయింట్స్. ఎగ్జాంపుల్ 40 పాయింట్స్ పెరిగితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఇది లెగ్ నెంబర్ 1 అయిపోయింది. సేమ్ ఇంకో 2 కండిషన్లు యాడ్ చేసుకుంటున్నాం. యూనివర్సల్ ఎగ్జిట్. ఓకే, సేమ్ ఇది ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ నేమ్. ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. ఇది కూడా జస్ట్ ఒక్కొక్కసారి కండిషన్ రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ప్రాక్టీస్ అయితే మీరు కూడా చేయొచ్చు. 10 ఇక్కడ చేంజెస్ ఏం చేస్తాను, జస్ట్ ఇప్పుడు ఉంటుంది కదా సెట్ నెంబర్ 2. ఓకే, సెట్ నెంబర్ 2 కండిషన్ నెంబర్ 1 లెగ్ నెంబర్. ఈ సెట్ నెంబర్ 2లో కదా మనం రాసుకుంటుంది. ఇది కూడా సెట్ నెంబర్ 2. సెట్ నెంబర్ 2. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక కండిషన్ రాసుకుందాం. ఆర్ కండిషన్లో ఇందులో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయితే మనకి ఎగ్జిట్ అయిపోవాలి. ఎంటైర్ ఎగ్జిట్ అయిపోవాలి పొజిషన్. సేమ్ ఇదే రాస్తున్నాను. గ్రేటర్ దాన్ ప్లస్ నెంబర్ 40. అయిపోయింది. ఇవన్నీ ఆర్ కండిషన్స్ ఉండాలి. ఆ ఆర్ కండిషన్లు ఉండాలి ఫ్రెండ్స్. యూనివర్సల్ ఎగ్జిట్ ఏంటంటే టైం 3:20 లోపల ఎగ్జిట్ కావాలి, లేదా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే అంటే స్టాప్ లాస్, ఫస్ట్ కండిషన్ స్టాప్ లాస్ ఒకటి తీసుకుంటే ఎగ్జిట్ అవ్వాలి. ఒకవేళ అంటే సెట్ నెంబర్ 1లో ఒకవేళ ప్రాఫిట్ 40 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళినా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సెట్ నెంబర్ 2లో 10 పాయింట్స్ నెగిటివ్ వెళ్ళినా స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. ప్లస్ 40 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళినా సెట్ నెంబర్ 2లో తీసుకోవాలి. సో ఇది మనం యూనివర్సల్ ఎగ్జిట్లో రాసుకున్నాం. సారీ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ రాసుకోవాలి. యూనివర్సల్ ఎగ్జిట్ ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? పేస్ట్. ఇది ఎడిట్ చేస్తాను. సో యూనివర్సల్ ఎగ్జిట్లో మనం ఎగ్జిట్ కండిషన్ ప్రాఫిట్ ఎక్కడ బుకింగ్ చేసుకోవాలి, ఎక్కడ రాసుకోవాలనేది కూడా మనం క్లియర్గా ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా? మీరు ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఒకవేళ ప్రాఫిట్ అనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ 10 రూపీస్ అంటే అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. 1000 రూపీస్ పెరగగానే 1000 రూపీస్ ప్రాఫిట్ కానీ 10 ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెక్ కంటిన్యూస్ అని యాక్టివేట్ ఎవ్రీ 5 minutes అని సెట్ చేసుకుంటే సరిపోతుంది. నాతో చెప్పిన కండిషన్ ఇదే ఫ్రెండ్స్. మనమైతే రాసాం అంటే ఫస్ట్ ప్రీమియం 420 నుంచి కిందికి వచ్చి మళ్ళీ 420 పైకి వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకోవాలి. 9:15 నుంచి 3:30 లోపు అలా పెట్టిండు. స్టాప్ లాస్ వచ్చేసరికి 410 స్టాప్ లాస్ 410 అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్గా పెట్టుకో అన్నాడు. అదే మనం ఈ స్ట్రాటజీలో రాసాం. ఓకేనా? ఇది వచ్చేసరికి కాల్ ఆప్షన్లో, ఇది వచ్చేసరికి పుట్ ఆప్షన్లో. మనం స్టాప్ లాస్ వచ్చేసరికి ఎట్లా సెట్ చేసామో చూశారు కదా. ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎట్లా అంటే పిఎన్ఎల్
పిఎన్ఎల్ కీవర్డ్ ఉంది టోటల్ మీద. పిఎన్ఎల్ కీవర్డ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని, పిఎన్ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -500. ఓకే, ఇందులో ఏ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినా తీసుకుంటుంది అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్, పిఎన్ఎల్ కీవర్డ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ 1000 రూపాయల పైన వెళ్ళినా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది, బిలో వెళ్ళినా -500 తీసుకుంటుంది అనమాట. అలా కూడా తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ 2000 పెడతాం ఇది. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ -500 లోపల వెళ్ళినా తీసుకుంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ, ఆ ఫ్రెండ్ చెప్పింది. సో మీ దగ్గర కూడా ఇంకా ఏదైనా స్ట్రాటజీ ఉంటే సెండ్ చేయండి. కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ ఎప్పుడో సెండ్ చేశాడు, కొద్దిగా టైం కుదరలేదు. ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదే నేమ్ తోటి మీరు మీకు కావాలంటే పేపర్ ట్రేడ్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి ట్రేడ్రామ్లో. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే మాకు సెండ్ చేయండి, తప్పకుండా మేము చేయగలిగితే చేస్తాము. ఆల్రెడీ మేము కొన్ని స్ట్రాటజీస్ ఫ్రీగా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీలో కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒకవేళ మీకంటూ ఎగ్జిక్యూషన్ సేమ్ పర్ఫెక్ట్ ఉంది, ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ స్ట్రాటజీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూసి యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.